వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దంటోరా. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సిఆర్డీఏ ప్రతిపాదనలకు, ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచన ఏపీ ప్రభుత్వంలో ఉంది. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమే అని చెప్పారు. కేసీఆర్ కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు, ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయని, ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, తెలంగాణ ప్రజలే కేసీఆర్ కు ముఖ్యమని, తన కుమార్తె, కుమారుడు కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరని అన్నారు. భారీ సుంకాల విధింపు నేపథ్యంలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనిపై తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పరిపాలన ఆసియాలోనే రెండు అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని ఆరోపించారు. భారత్, చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలు ఉన్నాయని, టారిఫ్లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను క్లిష్టతరంలోకి నెట్టేస్తాయని అన్నారు. భక్తుల రక్షణ చర్యలపైన ఏపీ హైకోర్టు టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ అంశంపై జేఏసీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. భక్తుల రక్షణ అంశంపై వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, టీటీడీ, అటవీశాఖ అధికారుల జేఏసీ సమర్పించిన నివేదికలో పలు సిఫార్సులు చేసిందని గుర్తు చేసింది. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు మరో 15 లక్షల పరిహారం అందజేసే విషయాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించింది. సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది. చెవిరెడ్డి, విజయానందరెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. హైదరాబాద్ లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు, కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాములుగా ఉన్నట్టుగా గుర్తించింది. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు నిర్వహించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు. మోహిత్ రెడ్డి 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిట్ గుర్తించింది. భారత్ పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్ పై 50% సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్ పై మరిన్ని దశలు ఉన్నాయని, 2 లేదా 3వ దశ సుంకాలు ఉంటాయని సూచించారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్న భారత్, చైనాపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీని కారణంగా రష్యాకు $100 బిలియన్ల ఖర్చయ్యని చెప్పారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే భారత్ కు పెద్ద సమస్యలు ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా మరింత జరుగుతుందని, దాని గురించి ఇంకేమీ చెప్పదలుచుకోలేదన్నారు. రైతుల ఎరువుల నిల్వల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారంతో ప్రజల్లో ఆందోళనలు లేవతీయడానికి ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఎరువుల రవాణాను సైతం అడ్డుకుంటున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల దుష్ప్రచారంతో రైతులు చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు. వారి రాజకీయ ఉచ్చులో పడొద్దని కోరారు. సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఎరువుల లభ్యతపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం 4 స్లాబుల బదులు ఇకపై 2 స్లాబులు కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18% స్లాబులు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు డిమాండ్ ఏమాత్రం తగ్గకుండా జీఎస్టీలో మార్పులు చేశారు. ఈ సమావేశంలో 12%, 28% పన్ను స్లాబులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, మద్యం వంటి వాటిపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబు పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని తీవ్ర ఆరోపణలు చేశారు. జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం చిట్చాట్లోనూ సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్ విషయాలన్నీ కాంగ్రెస్ కు తెలుస్తాయని, మా కుటుంబంలో 4గురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయన్నారు. కేటీఆర్ కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని, హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావులే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. కేసీఆర్ కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారు. ఈ నెల 6వ తేదీన జరిగే గణేష్ ఉత్సవాల మహాశోభాయాత్రకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు యాత్ర సాగుతుంది. ఈ నెల 6వ తేదీన మిలాదున్ నబీ ఉందని, ఆ రోజు ఊరేగింపును 14వ తేదీ నిర్వహించేందుకు మత పెద్దలు అంగీకరించారని నగర సిపి ఆనంద్ తెలిపారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేశామని, ప్రధాన చెరువుల వద్ద 130 స్థిర, 259 మొబైల్ క్రేన్లు, 56,187 లైట్లు ఏర్పాటు చేశామన్నారు. సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజేతగాళ్లు ఉంటారని తెలిపారు.
16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారి ఎవరికైనా అధిక కెఫెన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని యూకే ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఆధారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది పిల్లలు కనీసం ఒక హై కెఫెన్ ఎనర్జీ డ్రింక్ ను తీసుకుంటారని, అధ్యయనాలు ఈ పానీయాలను నిద్రకు అంతరాయం కలిగించడం, పెరిగిన ఆందోళన, పేలవమైన ఏకాగ్రత, తక్కువ విద్యా పనితీరుతో ముడిపెట్టాయని తెలిపింది. ఇవే ఇంతవరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.